ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది. చాలా కాలం తర్వాత రామ్‌కి ఓ మంచి సూపర్ హిట్ పడింది. మనకు కూడా ఓ మంచి ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని రామ్ అందించాడు. ఇంకా వివరంగా మాట్లాడుకుంటే స్టార్ హీరో సూర్యకి తన 100వ సినిమా కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్ వల్ల ఆగిపోయినప్పుడు ఎక్కడో గోదావరి జిల్లాలో లంక గ్రామంలో ఉన్న తన వీరాభిమాని సాగర్ సహాయం చేస్తాడు. అసలు ఏమాత్రం పరిచయం లేకుండా సాగర్ ఎందుకు సహాయం చేశాడు, అసలు అతను ఎవరు అని తెలుసుకోవడానికి స్టార్ హీరో సూర్య చేసే ప్రయాణమే ఈ సినిమా. ఇక్కడ డైరెక్టర్ పి మహేష్ బాబు గారు ఈ సీన్స్ ని చాలా బాగా రాసుకున్నారు. సూర్య సాగర్ గురించి తెలుసుకోవడానికి చేసిన ఆ జర్నీలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే మనం కొద్దిగా సాగర్ పాత్రకి కనెక్ట్ అవుతాం. ఇలాంటి ఒక ఫీలే లాస్ట్ టైం నేను సత్యం సుందరం సినిమా చూసినప్పుడు కలిగింది. ఇక రామ్ కూడా ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ పాత్రలో ఒదిగిపోయాడు. మనం అందుకే ఈ సినిమాలో రామ్ ని చూడం, వీరాభిమాని సాగర్ నే చూస్తాం. అంతలా ఈ క్యారెక్టర్ మనల్ని హుక్ చేస్తుంది. ఉపేంద్ర గారు కూడా ఆ స్టార్ హీరో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయారు. మేబీ ఒకప్పుడు ఆయన సినిమాలైన రా, ఉపేంద్ర సినిమాల ప్రభావం అవి కూడా ఉండవచ్చు. సో ఈ పాత్ర కూడా మనం కనెక్ట్ అవుతాం. ఇక మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ గారు కూడా బాగా చేశారు. రామ్ భాగ్యశ్రీల పేరు సినిమాలో చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా మంచిగా వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య ఒక లిప్ లాక్ కూడా ఉంది. అది సినిమాలో కీలక సన్నివేశంలో వస్తుంది. భాగ్యశ్రీ గారి పాత్ర ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనిపించింది. సపోర్టింగ్స్ రోల్స్ లో చేసిన మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారు అందరూ కూడా వాళ్ళ పాత్రల మేరకు బాగా చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ముఖ్యంగా ఆ గోదావరి అందాలని, ఆ లంక గ్రామాలని బాగా చూపించారు. పాటలు బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. సినిమాలోని ఎమోషన్ సీన్స్ ని పండివ్వడంలో బీజిఎం ప్రధాన పాత్ర వహించింది. అంటే సినిమాలో అన్ని బాగున్నాయా, ఏ ఫ్లాస్ లేవా అంటే సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా సాగదీసినట్టుగా అనిపించింది. మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ గారు కూడా సాగర్ కి ఏ మాత్రం ఎఫోర్ట్ చేయకుండా ప్రేమలో ఇట్టే పడిపోతారు. ఒక సీన్ లో అయితే 3 కోట్లు ఇమ్మంటే ఇంట్లో నుంచి తెచ్చిచ్చేసే పాత్ర లాజిక్లెస్ గా అనిపించింది. అక్కడక్కడ చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ సినిమా థియేటర్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఆ నోస్టాలజిక్ మూమెంట్స్ తో ఒక మంచి సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తాం. ఇక ఈ సినిమాకి ఓవరాల్ గా నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్.